నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీని నెంబర్ 1 గా నిలపాలన్నదే తన ప్రధాన లక్ష్యమని వెల్లడి. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంట కాలువలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయని వ్యాఖ్య. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో నిలుపుతామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేస్తామని, పెట్టుబడులతో ముందుకొస్తే అన్ని రకాల వసతులు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో అమరావతికి రావాలని, ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వాటికి అవసరమైన భూములిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఏపీని నెంబర్ 1 గా నిలపాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పోలవరం ప్రాజెక్టు వరమని, ఇది పూర్తయితే ఈ ప్రాంతంలో కరువు అనేదే ఉండదని తెలిపారు. వంశధార, కృష్ణ, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలోనే కరువు ఉండదని అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన పోలవరం 7వ ప్రధాన కాలువ పనులు 800 కోట్లతో పూర్తి చేస్తామని ప్రకటించారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. నదులను దైవ స్వరూపాలుగా కొలవటం మన సాంప్రదాయం. గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పూజలు చేయటంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీయారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వారితో సమీక్ష జరిపారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్ కు పంపించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా అవేర్నెస్ పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెత్త నిర్వహణ అధ్వానంగా ఉందని అన్నారు. పంట కాలువల్లోనూ, నదుల్లోనూ డంపింగ్ యార్డులుగా మార్చేశారని చెప్పారు. చిన్నపాటి నీటి కుంటలు ఉన్న చోట కూడా చెత్తతో నింపేస్తారని అన్నారు. నదులకు మొక్కుతూ దైవంగా కొలుస్తూ మళ్లీ అందులోనే చెత్తను కుమ్మరించడం సరికాదని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేయటం వల్ల గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణపై ప్రజలు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేదంటే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అదొక మనకు అసెట్ అయిపోద్ది, అదొక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు.
దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో నిలుపుతామని ఎయిర్పోర్టు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ పనులను నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం 9 నెలల్లోనే ఎయిర్పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనుల అభివృద్ధి శూన్యమని చెప్పారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో నిలుపుతామని హామీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, గత ప్రభుత్వంలో పనులను ఎయిర్పోర్ట్లో సందర్శించి సమీక్షించామని తెలిపారు. పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలని, అంతేగాని గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎయిర్పోర్టు పనులు నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం 9 నెలల్లోనే ఎయిర్పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఎయిర్పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ పనులు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశాలు చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ సమీక్షలో ఏమేమి లేట్ అవుతున్నాయి, ఏ విషయాలు అందరం కలిసికట్టుగా టీం వర్క్గా చేసి సంవత్సర కాల సమయంలోపే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రజలు, ప్రయాణికుల చెంతకు తీసుకొద్దామని మా కోరిక. కాబట్టి అందరం సమీక్షించుకున్నాం. తప్పకుండా సంవత్సరం లోపల మా యువ నాయకుడు, కేంద్ర మంత్రి మన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు లోకేష్ గారి యొక్క కృషితో, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ పార్టీ వారి సహకారంతో ఈ ఎయిర్పోర్ట్ని సంవత్సర కాల సమయంలో ప్రజల వద్దకు తీసుకొస్తాం. తప్పకుండా సమీక్షించాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు ఏమన్నా ఉంటే వెంటనే దాన్ని సమీక్షించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. చిన్న సమస్యలే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మేజర్గా కాంట్రాక్టర్ ఢిల్లీనే ఎక్కువ జరిగింది. కాంట్రాక్టర్ ఢిల్లీలో కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇది జరగటం జరిగింది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉండి సంవత్సర కాల సమయంలో ఈ ఎయిర్పోర్ట్ని అందరికీ అందుబాటులో తీసుకొస్తాం. అనంతరం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల అభివృద్ధిని గాలికి వదిలేసి మీనమేషాలు లెక్కించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, గన్నవరంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ఎయిర్పోర్ట్ వద్ద ఐటీ తీసుకొచ్చి అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గన్నవరాన్ని అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 28కో 29కో పడిపోయిన పరిస్థితి. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ అభివృద్ధి 2 చేయాలి, కానీ గత ప్రభుత్వం 1955 నుంచి ఏ ప్రభుత్వం చేయనంత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం. దానికి తార్కాణం ఎయిర్పోర్ట్గా భావించండి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కనీసం టెర్మినల్ వర్క్ని కంప్లీట్ చేయాల. 1235 ఎకరాలు ఉన్న ఈ ఎయిర్పోర్ట్లో ఎన్నాళ్ళు పనిచేయటం సత్సాంప్రదాయం కాదని, సరిగ్గా పనిచేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రాబోయే సంవత్సర కాలంలో అధికారులు చెప్తున్నారు, కానీ అధికారులు కరెక్ట్గా పనిచేస్తే 9 మాసాల్లోనే నూతన టెర్మినల్ని తీసుకురావచ్చు. కేంద్రంలో మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నాడు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంట్రాక్టర్ డిలే అయితే కాంట్రాక్టర్ని ఒత్తిడి చేయాలి, లేదా కాంట్రాక్టర్ మార్చాలి తప్ప పని లేట్ చేయటం మాత్రం క్షమార్హం కదని భావిస్తున్నా. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయకుండా కాలయాపన చేసి ఓన్లీ సంక్షేమాన్ని నమ్మి నట్టేండ మురిగిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదించడం కానీ మంచి అడ్మినిస్ట్రేటర్ కాదని ఈ రాష్ట్రంలో కాదు 28 రాష్ట్రాల్లో ఎవడు అనే పరిస్థితి ఉండదు. ఈ ఎయిర్పోర్ట్ కూడా 1235 ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్లో టెర్మినల్ బిల్డింగ్ని 9 మాసాల్లో ఓపెన్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 9 మాసాల్లో కంప్లీట్ చేయమని కూడా అడిగే వాళ్ళు కూడా. ఇక చిన్న టెర్మినల్ బిల్డింగ్కి అంత టైం తీసుకుంటాం కూడా కరెక్ట్ కాదు. కేంద్రంలో మంత్రి ఉండి, రాష్ట్రంలో ప్రభుత్వ సహకారం ఉండి
ఇంకా అధికారులు మేనమేషాలు లెక్క పెడతాం కూడా భావ్యం కదని భావిస్తున్నా. అలాగే ఈ ఎయిర్పోర్ట్ త్వరగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కోస్తా జిల్లాల నుంచి ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉంది ఈ 5-6 జిల్లాల నుంచే. వాళ్ళు కూడా ఈ చెన్నై ఎల్లో హైదరాబాద్ ఎల్లో ట్రావెల్ చేస్తున్న దుస్థితి తప్పుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు జగన్ అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. అప్పుడు తనను కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని అందులో పేర్కొన్నారు. నగర కొత్త పోలీస్ కమిషనర్ గా ఎస్వి రాజశేఖర్ బాబు నియమితులయ్యారు. 2006 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజశేఖర్ బాబు ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఆయనను కొత్త సిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సిపి పిహెచ్ఏ రామకృష్ణ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా బదిలీ అయ్యారు. ఏప్రిల్ 24న రామకృష్ణను ఎన్నికల కమిషన్ సిపిగా నియమించడంతో 25న బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి నగర సిపిగా కొనసాగుతున్నారు. నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వివిధ శాఖల అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా చిన్నవుటుపల్లి, గొల్లపూడి, కాజా బైపాస్ రహదారి నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు బైపాస్ రోడ్లో హైబ్రీ విద్యుత్ లైన్లు, టవర్ల మార్పిడి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చెన్నై కోల్కతా మార్గం, నగరంలోని మహానాడు రోడ్ నుంచి నెడమానూరు వరకు మెగా పై వంతెన పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆరా తీశారు. రహదారుల విస్తరణ, సర్వీస్ రోడ్ల ఏర్పాటు వంటి పనులను పూర్తి చేయాలని సూచించారు. ఏకొండూరు మండలంలో మూత్రపిండ వ్యాధి నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి మరీ సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్లతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ చేశారు. రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. అనంతరామును అటవీ పర్యావరణ శాఖ సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఆర్పి సిసోడియాకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. జి జయలక్ష్మికి సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. కాంతిలాల్ దండే ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సురేష్ కుమార్ ను పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి, గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. జిఐడి కార్యదర్శిగాను సురేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌరభ్ గౌర్ ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. యువరాజ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా, హర్షవర్ధన్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించింది. పి భాస్కర్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి, ఈడబ్ల్యూఎస్ జిఐడి సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించింది. కె కన్నాబాబు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గాను బాధ్యతలను అప్పగించింది. వినయ్ చంద్ పర్యాటక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వివేక్ యాదవ్ యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా నియమించింది. సూర్యకుమారి మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. శ్రీధర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది. జె శ్రీనివాస్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. విజయరామరాజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది. హిమాంశు శుక్ల సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమించింది. ఢిల్లీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ ఎన్ఫోర్స్ డీజీగా బదిలీ చేసింది. కుమార్ విశ్వజిత్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. గిరిజా శంకర్ ను
ఆర్థిక శాఖ నుంచి రిలీవ్ చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన విద్యా వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కరువయ్యాయని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పర్యటన చేపడతామని అన్నారు. హాస్టల్లోని మౌలిక వసతులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. గాంధీనగర్ దాసర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాన్సన్ బాబు మాట్లాడుతూ కాకినాడలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు 2 రోజుల పాటు జరిగాయని అన్నారు. సమావేశాలు ప్రధానంగా రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో గత ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయని అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పర్యటన చేపడతామని అన్నారు. హాస్టల్లోని మౌలిక వసతులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించిన నిధులను తల్లిదండ్రుల ఖాతాకు కాకుండా కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాలకు జమ చేయాలని కోరుతున్నామని అన్నారు. డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలపై ఆగస్టు 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన చేపట్టి వినతి పత్రాలను అందజేస్తామని అన్నారు. ఆ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 250 మంది ప్రతినిధులు కూడా హాజరవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా అక్కడ శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదే పద్ధతిలో రాష్ట్ర రోజున 10వ తారీఖున ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్వహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలపైన చర్చించి ముఖ్యంగా ఆ నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు విద్యార్థినులు పడుతున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరిగింది ఏఐఎస్ఎఫ్. ఆ పద్ధతిలో ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఈరోజు హాస్టల్లో వెళ్ళి నిద్రించి విద్యార్థుల యొక్క సమస్యలను ఏవి ఉన్నాయి, ఏమి ఇంకా మెరుగైన వసతులు ఏ విధంగా కల్పించాలని చెప్పి కూడా ఆ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఈ వచ్చే నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం వినతిపత్ర రూపంలో కూడా ఉన్నటువంటి సేకరించినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వానికి తెలియజేయడం తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సులువుగా విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలుగా విద్యార్థులను కూడా హాస్టల్లో పేద మధ్యతరగతి విద్యార్థులే అక్కడ చదువుతూ అక్కడ ఉంటారు కాబట్టి అలాంటి విద్యార్థులకి ఈరోజు న్యాయం జరగకుండా అనేక రకాలుగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళ సమస్యలు ఎవరికో చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అక్కడ కనీసం ఉండడానికి ఒక శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగులు కూడా ఉన్నాయి, అయినప్పటికీ అక్కడే ఉంచుతున్నారు. కనీసం వాళ్ళకి మెరుగైన వసతులు లేవు, తాగడానికి మంచి నీళ్లు లేవు, అదే పద్ధతిలో భోజనాలు లేవు, అయినప్పటికీ ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. విద్యార్థులు అనేక రకాలుగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాము. అదే పద్ధతిలో గత సంవత్సరం కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్టల్ నిధులు చేసి ఆ సమస్యలన్నీ వినతిపత్రం రూపంలో కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దున్నపోత పైన వర్షం కురిచినట్టే గత ప్రభుత్వం వహించింది. కానీ విద్యార్థుల యొక్క సమస్యలు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సమస్య కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో నెలకొంటున్నటువంటి సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించిన పద్ధతిలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం నూతనంగా ఎన్నికైనటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి విద్యారంగం సమస్యలను పరిష్కరిస్తాం, ఏమున్నా కూడా మీరు మాకు వెంటనే తెలియజేయండి అని చెప్పి కూడా నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము వెంటనే ఇలాంటి సమస్యలు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో నెలకొంటున్న సమస్యలు విద్యార్థి యొక్క సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా మేమందరూ కూడా వినతిపత్ర రూపంలో అన్ని తీసుకెళ్లి కూడా నెక్స్ట్ మంత్ 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం రూపంలో వినతిపత్రం తద్వారా వాళ్ళకి తెలియడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీని నెంబర్ 1 గా నిలపాలన్నదే తన ప్రధాన లక్ష్యమని వెల్లడి. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంట కాలువలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయని వ్యాఖ్య. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో నిలుపుతామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.